ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? టుడే కర్రీ వచ్చేసి బెండకాయ పులుసు. ఫస్ట్ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అందులో వేసుకొని వాటిలో కొంచెం జిగట పోయేంత వరకు కాసేపు అలా వేయించుకోవాలి. మనకి తెలుస్తుంది వాటిలో ఉండే వాటర్ కొంచెం ఇదయ్యేంత వరకు. అప్పుడు బాగా వేగాక అవి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ ప్లేట్లో ఎందుకంటే వాటిలో కొంచెం మనం జిగురుగా ఉంటుంది కాబట్టి వేయించుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లోని ఆయిల్ తీసుకొని పోపులు వేసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. అవి వేగాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటేనే మనకి కొంచెం కర్రీ అనేది బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన దాంట్లో ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత నెక్స్ట్ కారం వేసుకోవాలి. వేసుకొని కాసేపు వేయించుకోవాలి. వేయించుకున్న వాటిలో ముందే మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంటుంది కదా, దాంట్లో గుజ్జంతా తీసి ఆ వాటర్ అందులో వేసుకోవాలి. ఆ వాటర్ అందులో వేసుకున్న తర్వాత ఇంకొంచెం మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, గ్లాస్ ఆఫ్ వాటర్. ఇప్పుడు పైన ధనియాల పౌడర్ను కరివేపాకు వేసుకొని కాసేపు మనకి పులుసు అనేది మరిగేలాగా చూసుకోవాలి. కరివేపాకు పైన వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు చూసారా బాగా మరిగింది పులుసు. సో మనకి రెడీ అయిపోయింది బెండకాయ పులుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.